గుర్తు చేయటానికి వచ్చింది. ఈ మహాభారతాన్ని పంచమ వేదంగా కొనియాడింది శాస్త్రం. మనకున్నే 4 వేదాలే. 4 వేదాలలో 5వ వేదంగా ఇచ్చాడు వేదవ్యాస భగవాను. ఎందుకు? మనము ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదం చదవాలంటే మనకు అంత శక్తి లేదు. అని మహాత్ముడు వేదవ్యాస భగవానుడు మన మీద ఎంతో దయతో కృపతో ఇది పంచమ వేదమురా మహాభారతం చదువుకోండిరా అని సంస్కృతంలో ఇచ్చాడు. ఇస్తే దాన్ని మహాత్ముడు రాజరాజ నరేంద్రుడు మహనీయుడు మన యొక్క అభ్యున్నతిని కోరి, అయ్యో ఇలా సంస్కృతంలో ఉంటే మా ఆంధ్ర వాళ్ళు, తెలుగులో ఉన్న వాళ్ళు ఎలా పండిపోతారు, వీళ్ళు పండిపోవాలని ఆలోచించి అన్నయ్య తిక్కన ఎలా ప్రగడనో అభ్యర్థిస్తే వాళ్ళు ఆంధ్రీకరించారు. అలా ఆంధ్రీకరించినటువంటి మహాభారతం ఇంకా మంచిగా మనలాంటి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలనుకొని మహాత్ముడు ప్రాతస్మరణీయులు చాగంటి కోటేశ్వరరావు గారు అచ్చ తెలుగులో అందించి ఉన్నారు. ఒక్కొక్క అక్షరాన్ని ఒలిచి మన శ్రవణం మన చెవుల యందు పెడుతున్నాడు. అలాంటి మహాభారతాన్ని ఎవ్వరు ఏ కోణంలో తీసుకుంటే వారికి అలానే అర్థమవుతుంది. అంత తప్ప ఇంకో రకంగా మహాభారతం ఎప్పుడూ ఉండదు. ఈ మహాభారతాన్ని నిన్నటి రోజున నారద మహర్షి ఎన్నెన్నో ధర్మ సూక్ష్మాలను వివరించి ఉన్నాడు. నిన్న మొన్న ఈ రోజున సభల గురించి చెప్పబోతున్నాడు. కొన్ని సభలు ఉన్నాయి. ఆ సభలు ఎలాంటివో, ఎక్కడెక్కడ ఉంటాయో, ఆ సభలలో ఎవరెవరు ఉంటారో దాన్ని వివరణ ఇవ్వబోతున్నాడు నారద మహర్షి. ఆ సభలలో ఉన్నటువంటి మహాత్ముల పేరు విన్నంత మాత్రాన మన జన్మ ధన్యమవుతుందట. అంత అద్భుతమైనటువంటి సభల గురించి నారద మహర్షి ఈ రోజున మనకు చెప్తున్నాడు. మహాభారతం పురాణం. ఈ పురాణమును విన్నట్లయితే పుణ్యం రాదు. పురాణమును తెలుసుకోవాలి, ఆచరించాలి, ఆచరింపజేయించాలి, వినాలి, వినింపజేయించాలి. అది అద్భుతాన్ని ఇస్తుంది. పురాణాన్ని అంటారు ఇంకా సర్గచ్చ ప్రతిసర్గచ్చ వంశో మన్వంతరాణీచ వంశాను చరితం చేయవ పురాణం పంచలక్షణం అన్నారు. పురాణానికి 5 లక్షణాలు ఉంటాయి. పురాణం 5 లక్షణాలతో కూడుకొని ఉంటుంది. 5 లక్షణములతో ఉంది పురాణం. వంశ చరిత్రతో సహా అన్నింటినీ చెబుతుంది. ఫలానా జీవుడు ఫలానా చోట పుట్టి ఫలానా తప్పు చేసి మళ్ళీ ఇలా పడిపోయాడు, తర్వాత ఈ ఒప్పు చేసి ఇలా పైకెక్కాడు, చివరికి ఇలా మోక్షమునకు వెళ్ళాడు అని చెబుతూ ఉంటుంది పురాణం. పురాణమును వింటూ ఉంటే వేద హృదయం అర్థమవుతుంది. పురాణాన్ని వినాలి, వింటే వేద హృదయం అర్థమవుతుంది. ఆ వేద హృదయం ఎలా ఉంటుంది? ఒక్కొక్కరి హృదయం ఒక్కొక్క కోణంలో ఉంటుంది. కొందరికి మొహమాటం ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాలను విని జీర్ణం చేసుకోలేరు, వారు కొంచెం అలానే ఉంటారు. కొందరు ఏ విషయాన్నైనా విని జీర్ణం చేసుకుంటారు. అంటే కొన్ని లక్షణాలతో, మనుషులకున్న లక్షణాలతో అది జీర్ణం అవుతుంటుంది. ఏ లక్షణం ఉన్నా లేకపోయినా అవలక్షణం మాత్రం పెట్టుకోకండి. అవలక్షణముతో వినకూడదు మహాభారతం. పరిపూర్ణమైన లక్షణముతో వినాలి మహాభారతం. అప్పుడు సద్గతిని పొందుతాం. కాబట్టి మనకు అంటుంది పురాణమును వింటూ ఉంటే వేద హృదయం అర్థమవుతుంది. వేదంలో చెప్పిన దానిని విడమరిచి పురాణం చెబుతుంది. వేదంలో ఏదుందో దాన్ని విడమరిచి చెబుతుంది పురాణం. అలా చెప్పకపోతే ఏమర్థమవుతుందండి? ఏమి తెలుసుకుంటామండి? ఇది ధర్మరాజు కథ, ఇది మయసభ కథ అని విన్నామనుకోండి, ఏమర్థమవుతుంది? అర్థం కాదు. దాన్ని మనకు అన్వయించుకొని మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్నప్పుడు అర్థమవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఆంధ్రీకరించాలి మహాభారతాన్ని. సంస్కృతంలో పరోపకార అర్థాలతో ఉంటుంది మహాభారతం. సంస్కృతంలో చెప్తే మన వాళ్ళకి ఏమర్థం? అర్థం కాదు. అది అర్థం కావాలంటే తెలుగులోకి ఆంధ్రీకరించాలి. ఆంధ్రీకరించిన మార్గం అర్థమవుతుందా? కాదు. ఇప్పుడున్న మనస్తత్వాలకు అన్వయించి చెప్పాలి. అప్పుడు కదా మహాభారతం విని మారాల్సినటువంటి జన్మలు మారుతాయి. అలానే ఇంకొకరు కూడా గుర్తుపెట్టుకోండి. సభలో 1000 మంది ఉంటే 1000 మంది మారాలని పురాణం ఎప్పుడు చెప్పరు. ఆ 1000 మందిలో ఒక్క మహాత్ముడు ఉంటారు, వారి కొరకే పురాణం చెప్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. 999 మందికి చెప్పరు పురాణం. ఎందుకు? ఒక్కడు మహాత్ముడు ఉంటాడు ఈ సభలో. ఆ మహాత్ముడు ఎవరో వింటారు, విని పుణ్యాన్ని పొందుతాడు. ఆ మహాత్ముడు కొరకు చెప్తున్నానయ్యా అని చెబుతాడు. గ్రామం 10,000 మందితో కూడుకున్నది. 10,000 మందిని ఉద్ధరించాలని చెప్పదు శాస్త్రం.
10,000 మందిలో ఎక్కడో 10 మంది ఉంటారు. ఆ 10 మందిని ఉద్ధరించడానికి చెబుతుంది పురాణం ఎప్పుడు. అలా అందరూ ఉద్ధరించబడిన తర్వాత లోకంలో ఇంకెక్కడికి ఉంది? అందరూ దేవతలు అయిపోతారు. ప్రశ్నించేవాడు కావాలి కదా. ఉంటారు ప్రశ్నించేవాళ్ళు, తప్పు కాదు, ప్రశ్నించాలి కూడా. దాన్ని కూడా చెప్పేవారు పరమ హృదయంతో విని శాంతంగా సమాధానం చెప్పుకోవాలి. అలా చెబుతుంది పురాణం. కాబట్టి మహాదేవ ఓం నమో భవాయ రుద్రాయ నమః శరభాయ పశుపతయే నమో నీలగ్రీవ యజశిఖంఠాయ నమః సవర్ధినే సంయుక్తకేశాయ నమః సహస్రాక్షాయ శతధన్వనే నమో గిరిశాయ శిబివిష్ఠాయ నమో మేఢుష్టమాయ శుభదే నమో హ్రస్వాయ వామనాయ నమో బృహదే వర్షీయసే నమో వృద్ధాయ సంవృద్ధనే నమో అగ్ర్యాయ ప్రథమాయ నమః అర్జవే చిరాయ నమః శీఘ్ర్యాయ శీభ్యాయ నమః ఊర్ణ్యాయ వస్వన్యాయ నమః శ్రోతస్యాయ ద్వీప్యాయ ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాది భవే భవస్వమా భవోద్భవాయ నమః ఓం వామదేవాయ నమో